హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 మార్చి 29వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. ఈ పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా పవర్ఫుల్. పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు గురించి అందరికీ తెలుసు. అందరి ఇండ్ల దగ్గర మందార చెట్టు ఉంటాయి. కనీసం వీధికి ఒక మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కలలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ మందార చెట్టు అన్ని కాలాలలో పూలు పూస్తూ ఉంది. చాలామందికి మందార మొక్క మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ లేదు, నిశ్చయంగా మందార చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు. మందార పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూలకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూస్తే కాలాలలో పూలు పూస్తూనే ఈ మందార మొక్క ఇంట్లో పెంచుకుంటే వారికి తరతరాలకి లోటు ఉండదు. ఎర్ర మందార పువ్వు దేవతా ఆరాధనకు ఎంతో వినియోగిస్తూ ఉంటారు. భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. మందార చెట్టు ఇంట్లో ఉంటే బయటకి వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చుట్టూ మందార పూలు, మందార చెట్టు చూస్తూ మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలు కూడా ఈ మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ మందార చెట్టు ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారు అని నమ్మకంగా ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కలో నకారాత్మక పరమైన శక్తులు ఉన్నాయి. ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మపరంగా కూడా లాభాలు పొందవచ్చు. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. మరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావు. ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగు ఉండే మందార పూల చెట్టును మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి. మరి వేరే రంగులో ఉండే మందార పూలు చెట్టును పెంచుకోవద్దా అంటే పెంచుకోవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచుకోవడం వలన రావు. కనుక ఇంటి దగ్గర ఎవరైనా సరే ఎర్రటి పింక్ కలర్లో ఉండే పూల మందార చెట్లను మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గర పరిహారాలు చేయాలి. అయితే అన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు లేదా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవవద్దు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు ఇది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తల స్నానం తప్పక చేయాలి. కొత్త అమావాస్య రోజు తల స్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తల స్నానం చేసిన సమయంలో షాంపూ ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి.
కుంకుడికాయలు కూడా వాడవద్దు. ఇలా ఈరోజు షేవింగ్ గడ్డం తీయించుకోవద్దు, ఇట్టి పనులు చేయవద్దు, గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయవద్దు. ఇట్లాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. ఇట్లాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం ఈరోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి భోజనం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతకు ఆహ్వానించినట్లు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు వాహనాలకు నిమ్మకాయలు మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అభివృద్ధి దోషాలు కూడా పోతాయి. అదేవిధంగా కొత్త అమావాస్య రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ముల్లంగి కూరను వండవద్దు. ఎవరూ కూడా ఈరోజు ముల్లంగి కూరను తినవద్దు. ముల్లంగి ఏ రూపంలోనూ కూడా ఆహారంగా స్వీకరించవద్దు. అలాగే ఈరోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెట్టకూడదు. అంటే కన్నీళ్లు పెట్టించే పనులు మగవారు చేయవద్దు. ఇది మారే సమయం కనుక మీరు ఆడవారు మగవారు అందరూ కూడా శుచిగా ఉండాలి. మరియు ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఈరోజు స్నానం చేయకుండా ఉండకూడదు. దరిద్ర దేవత మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని క్లీన్గా చూసుకుంటే చాలా మంచిది. కాబట్టి పాల్గొన అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించండి. ఉగాది ముందు వస్తున్న అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం తప్పకుండా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది మహిళలకు బంగారం ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోయింది లేదు. కానీ ధర్మం చేసిన సంపాదనతో ధనం, బంగారం, కలిపురుషుడు ఉంటాడు. ఇది నిజాయితీగా కష్టపడి పనిచేస్తే సంపాదించిన ధనంతో కొన్న బంగారంతో కలిపురుషుడు ఉండడు. ఇది నిజం. చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పేమీ లేదు. మామూలుగా ఆడవాళ్ళు కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అట్లాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవాళ్ళు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. నగలు, బంగారం కొనుక్కునే యోగం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు. ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి, సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింట్లో దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తే వెంటనే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకు తీసుకోండి. ఆ తర్వాత మందార చెట్టును తీసుకున్న ఆకు నుండి వెంటనే పూజ గదిలో పెట్టేయండి. మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద చిటికెడు పసుపు వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ నానబెట్టిన శనగలు కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. ఆ శనగలు మందార ఆకు మీద ఎన్ని పడతాయో అన్ని వేయండి. ఇలా వేస్తే సరిపోతుంది. అన్ని శనగలు వేసిన సరిపోయిన తర్వాత చిటికెడు పసుపు కొన్ని శనగల మీద వేయండి. ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, మాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడ ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఈ కారణాల వల్ల మేము బంగారం కొనలేకపోతున్నాము అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషి మీ కష్టం ఏ విధంగా
విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. బంగారం ఒక్కటే కాదు, మీకు ఏది కొనుక్కోవాలని కోరిక ఉన్నా ఆ సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. అంటే కారు కొనాలి కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేసుకోవచ్చు. భూములు కొనుక్కోవాలని కోరిక ఉన్నవారు భూములు కొనుక్కోవాలి అని ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ కోరిక చెప్పుకొని పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకునే యోగాలు వస్తాయి. అదేవిధంగా మీ కోరికలు దేవుడితో క్లియర్గా చెప్పుకున్న తర్వాత ఇక పూజ గది నుండి మీరు బయటకి వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలు మాత్రం ఇలా ఒక 24 గంటలు అలా వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలు తీసి ఆవుకి పెట్టేయండి. ఆవు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి. ఇక మాత్రం ఆ మందార ఆకుని ఏ చెట్టు నుండి అయితే కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి బాగా పేదరికంలో ఉంటారు. ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పుల్ల పుడక లేనంత బంగారం లేనంత పేదరికం ఉంటారు. అలా చెవి దుద్దులు, బంగారం చైన్లు, గొలుసులు కొనుక్కోవాలని ఉంటారు. కొత్తగా చైన్స్ వేసుకోవాలి అని ఉంటారు. అలా వేరే వాళ్ళు ఆడవాళ్ళు బంగారం కొనుక్కున్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కుంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేదు అని మనసులో బాధపడుతూ ఉన్నా, ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడేవా ఆడవారు, ఇలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారం చెవిదుద్దులు, బంగారం చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మందార ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.